శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 27/3/2024 బుధవారం. తిథి విద్య ఉదయం 5:07 వరకు. నక్షత్రం చిత్త సాయంత్రం 4:15 వరకు. వర్జం రాత్రి 10:24 నుండి 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:05 వరకు. మేషరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృషభ రాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి. దిష్టి తొలగిపోతుంది. మిథున రాశి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానం అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కన్యా రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. తులారాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. ధనుస్సు రాశి ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మకర రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కుంభరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం